వెల్కమ్ టు టెక్ చైతు. మనం ఈ వీడియోలో నెల్లూరు గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించిన వివరాలను తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమైన పట్టణాల్లో నెల్లూరు పట్టణం ఒకటి. ఈ నెల్లూరు పట్టణంలో ఇప్పటివరకు ఎయిర్‌పోర్ట్ అనేది అందుబాటులో లేదు. నెల్లూరు వాసులు ఫ్లైట్‌లో ప్రయాణించాలి అంటే రేణిగుంట ఎయిర్‌పోర్ట్, చెన్నై ఎయిర్‌పోర్ట్ లేదా కడప ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి ప్రయాణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవే నెల్లూరుకి దగ్గరలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌లు. కానీ నెల్లూరుకి ఎయిర్‌పోర్ట్ అనేది చాలా అవసరం. నెల్లూరు చుట్టుపక్కల ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బాగా జరుగుతుంది. నెల్లూరుకి దగ్గరలోనే కృష్ణపట్నం పోర్ట్ ఉంది. మరియు చెన్నై, విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా నెల్లూరుకి దగ్గరలో క్రిస్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి. వీటన్నిటిని దృష్టిలోకి తీసుకుంటే నెల్లూరు పట్టణానికి ఎయిర్‌పోర్ట్ అనేది చాలా చాలా అవసరం. కానీ ఇప్పటివరకు నెల్లూరు నగరానికి ఎయిర్‌పోర్ట్ అనేది లేదు. నెల్లూరులో ఎయిర్‌పోర్ట్‌ని ఏర్పాటు చేయాలని ప్రపోజల్ ఈ మధ్య కాలం వచ్చింది కాదు. దాదాపుగా 20 ఏళ్ల క్రితమే నెల్లూరు నగరానికి ఒక ఎయిర్‌పోర్ట్‌ని ఏర్పాటు చేయాలని ప్రపోజ్ చేశారు. కానీ అది అలా ప్రపోజల్ దశలోనే ఉండిపోయింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి 2013, 12 ఆ సమయంలో దేశవ్యాప్తంగా చిన్న తరహా విమానాశ్రయాలను ఏర్పాటు చేయడానికి 50 ప్లేసెస్‌ని గుర్తించారు. వాటిల్లో నెల్లూరు నగరం కూడా ఉంది. గుర్తించారు కానీ ఆ తర్వాత ఆ ఎయిర్‌పోర్ట్స్ నిర్మాణం పైన ఎటువంటి ఫోకస్ పెట్టలేదు. కానీ ఇండియాలో మాత్రం రోజురోజుకి ఎయిర్ ట్రాఫిక్ అనేది పెరుగుతూ ఉంది. దాంతో 2014 తర్వాత వచ్చిన నరేంద్ర మోడీ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ పైన బాగా ఫోకస్ చేసింది. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 కొత్త ఎయిర్‌పోర్ట్స్‌ని నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము కలిసి అంగీకారానికి వచ్చాయి. ఆ 3 ఎయిర్‌పోర్ట్స్ వచ్చేసి కర్నూలు ఒరవకల్లు ఎయిర్‌పోర్ట్, విశాఖపట్నం భోగాపురం ఎయిర్‌పోర్ట్, నెల్లూరు ఎయిర్‌పోర్ట్. ఈ 3 ఎయిర్‌పోర్ట్‌లో కర్నూలు ఒరవకల్లు ఎయిర్‌పోర్ట్ ఏమో ఆల్రెడీ అందుబాటులోకి వచ్చి అక్కడి నుండి విమానాలు తిరుగుతున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించేమో పనులనేవి చాలా చురుగ్గా జరుగుతున్నాయి. నెల్లూరు ఎయిర్‌పోర్ట్ విషయానికొస్తే పెద్దగా ప్రోగ్రెస్ అనేది లేదు. ఈ నెల్లూరు ఎయిర్‌పోర్ట్‌ని నెల్లూరుకి దగ్గరలో దగదర్తి దగ్గర ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి అప్పట్లో 1300 ఎకరాల భూమి అవసరమని గుర్తించి దానికి సంబంధించి ఇప్పటివరకు కొన్ని ఎకరాల భూమిని సేకరించారు. వేల్పాడు, దామవరం, ఈ దగదర్తి గ్రామాల పరిధిలో కొంత భూమినైతే సేకరించారు. 2017 తర్వాత ఈ నెల్లూరు ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి కొన్ని అగ్రీమెంట్స్ కూడా జరిగాయి. దీని నిర్మాణాన్ని ముందుకు తీసుకొని వెళ్ళటానికి. కానీ ఆ తర్వాత అవన్నీ అలా కోల్డ్ స్టోరేజ్‌లోకి వెళ్ళిపోయాయి. దాంతో నెల్లూరు ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రోగ్రెస్ లేకుండా పోయింది. మళ్ళీ ఈ 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ పైన మళ్ళీ ఫోకస్ పెట్టారు. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ఎయిర్‌పోర్ట్స్‌ని డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వాటిల్లో నెల్లూరు ఎయిర్‌పోర్ట్ ముందు వరుసలో ఉంది. ఇంకో అడ్వాంటేజ్ వచ్చేసి ప్రస్తుత కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. అది ఒక పెద్ద అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్‌కి. సో ఈ 2024 ఎలక్షన్స్ తర్వాత నుండి నెల్లూరు ఎయిర్‌పోర్ట్ మళ్ళీ చర్చలోకి వచ్చింది. ఇప్పటికే 1300 ఎకరాల్లో కొంత భూమిని సేకరించారని చెప్పాను కదా! సో మిగతా భాగాన్ని కూడా సేకరించి ఎయిర్‌పోర్ట్ పనులను మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంకా దానికి సంబంధించి రివైజ్డ్ ఎస్టిమేట్స్‌తో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ని కూడా రూపొందించబోతున్నారు. అంటే ఎప్పుడో ప్రపోజ్ చేశారు కదా! అప్పటికి ఇప్పటికి ఈ కన్‌స్ట్రక్షన్ కాస్ట్‌లో చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా! సో అందుకని తాజాగా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ని రూపొందించబోతున్నారు. దగదర్తి దగ్గర ఎయిర్‌పోర్ట్ అనేది వస్తుంది. అందుకని దీన్ని దగదర్తి ఎయిర్‌పోర్ట్ అని పిలుస్తున్నారు. ఎలాగైతే ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ శంషాబాద్‌లో ఉండటంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అని పిలుస్తున్నాము. కానీ అది హైదరాబాద్‌కి సంబంధించిన ఎయిర్‌పోర్టే. అదే విధంగా ఇది దగదర్తికి దగ్గరలో ఉండటం వల్ల దగదర్తి ఎయిర్‌పోర్ట్ అని పిలుస్తున్నారు. ఇది నెల్లూరుకి ఎయిర్‌పోర్ట్. సో ఏ ఎయిర్‌పోర్ట్ కూడా సిటీకి పక్కనే ఉండదు. అంటే కొత్తగా నిర్మించేవైతే సిటీకి పక్కనే ఉండవు. చాలా దశాబ్దాల క్రితం నిర్మించినవైతే సిటీ మధ్యలో ఉంటాయి. మన బేగంపేట ఎయిర్‌పోర్ట్ కానివ్వండి, చెన్నైలో ఉన్న ప్రెజెంట్ ఎయిర్‌పోర్ట్, విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ కూడా కొంచెం సిటీలోనే ఉంటుంది. సో ఇవంటే ఎప్పటి నుంటో ఉన్నాయి కాబట్టి అలా ఉన్నాయి. కానీ కొత్త ఎయిర్‌పోర్ట్స్ అన్నీ దూరంగానే ఉంటాయి. సో ఇది దూరంగా ఉంది కదా! నెల్లూరుకి సంబంధం ఏంటి? ఇది నెల్లూరు ఎయిర్‌పోర్ట్ కాదని కొందరు అంటూ ఉంటారు. నేను చూసాను కామెంట్స్‌లో ఈ మధ్య కాకినాడ ఎయిర్‌పోర్ట్ గురించి వీడియో చేసినప్పుడు కూడా అలా అన్నారు చాలామంది. ఇది అన్నవరం ఎయిర్‌పోర్ట్ అలా అని. కానీ అది కాకినాడ ఎయిర్‌పోర్ట్ అవుతుంది. ఇది కూడా దగదర్తిలో ఇది నెల్లూరు కోసం నిర్మిస్తున్న ఎయిర్‌పోర్టే. ఎందుకంటే నెల్లూరు చుట్టుపక్కల జరిగే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్‌కి మరియు పాసెంజర్ ట్రాఫిక్ కోసమే ఈ ఎయిర్‌పోర్ట్‌ని నిర్మించబోతున్నారు. సో అందువల్ల ఇది ఖచ్చితంగా నెల్లూరు ఎయిర్‌పోర్ట్ అవుతుంది. ఈ నెల్లూరుకి ఎయిర్‌పోర్ట్ అనేది చాలా అవసరము. ఈ నెల్లూరు ఎయిర్‌పోర్ట్‌ని కేవలం పాసెంజర్స్ పరంగానే కాకుండా కార్గో పరంగా కూడా ఉపయోగించాలనుకుంటున్నారు. ఎందుకంటే నెల్లూరు చుట్టుపక్కల జరుగుతున్న డెవలప్‌మెంట్‌ని దృష్టిలో ఉంచుకొని మనందరికీ తెలిసిందే నెల్లూరుకి దగ్గరలో కృష్ణపట్నం పోర్ట్ అనేది ఉంది. మరియు చెన్నై, విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా
ఇక్కడ ఒక నోడ్ అనేది వస్తుంది. సో, ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అనేది జరుగుతుంది. అంటే దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇస్తుంది. సో, దానివల్ల చాలా ఇండస్ట్రీస్ ఇక్కడ నెల్లూరు చుట్టుపక్కల ఏర్పాటు కాకపోతున్నాయి. ఏర్పాటవుతున్నాయంటే రేపో, ఎల్లుండో ఏర్పాటవుతాయని కాదు. రాబోయే సంవత్సరాల్లో ఏర్పాటవుతాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కూడా ఈ ఎయిర్‌పోర్ట్ అనేది నెల్లూరు ప్రాంతానికి చాలా అవసరము. సో, ప్రెజెంట్ కార్గో అంతా తిరుపతి, చెన్నై ఎయిర్‌పోర్ట్‌ల నుండి వెళ్తూ ఉంటుంది. సో, ఈ నెల్లూరు ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే కొంత కార్గో ఈ నెల్లూరు ఎయిర్‌పోర్ట్ నుండి కూడా వెళ్ళే అవకాశం ఉంది. అందుకనే ఇక్కడ కార్గో టెర్మినల్ మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టారు. అందుకని ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణంలో భాగంగా కార్గో హ్యాండ్లింగ్ టెర్మినల్‌ని ఏర్పాటు చేస్తారు. ఇంకా రన్‌వే అయితే ప్రెజెంట్ ప్లాన్ ప్రకారం ఒక రన్‌వేనే ఉంటుంది. ఇంకా ఎయిర్‌క్రాఫ్ట్ యాప్రాన్, న్యూ పాసెంజర్ టెర్మినల్ బిల్డింగ్‌ని ఏర్పాటు చేస్తారు. నేనైతే ఈ నెల్లూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులు వచ్చే సంవత్సరం ప్రారంభమవ్వటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ చాలా ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఈ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ పైన. కేవలం కృష్ణపట్నం పోర్ట్ ఆధారంగా జరిగే డెవలప్‌మెంట్ మరియు చెన్నై, విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా జరిగే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్‌ని దృష్టిలో ఉంచుకునే కాదు ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌ని ఏర్పాటు చేస్తుంది. ఈ ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలో జువలదిన్న ఫిషింగ్ హార్బర్ ఉంది. రామాయపట్నం పోర్ట్ నిర్మాణం జరుగుతుంది. సో, ఇవి కూడా ఈ ఎయిర్‌పోర్ట్‌కనేది చాలా దగ్గరగా ఉంటాయి. సో, ఇవన్నీ అందుబాటులోకి వస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అనేది బాగా పెరిగిపోతుంది. సో, అందుకనే కూడా నెల్లూరుకి ఈ ఎయిర్‌పోర్ట్ అనేది అవసరం దగదర్తిలో. సో, ఈ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే నెల్లూరు వాసులు ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి తిరుపతి, కడప, చెన్నై వెళ్ళకుండా డైరెక్ట్‌గా దగదర్తి నుండే వెళ్ళొచ్చు ఫ్లైట్‌లో. ఇక్కడ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ముందుగా హైదరాబాద్, విశాఖపట్నం, బెంగుళూరు నగరాలకి ఫ్లైట్స్‌ని నడుపుతారు. ఆ తర్వాత భవిష్యత్ అవసరాల్ని, పాసెంజర్స్ నుండి ఉన్న డిమాండ్‌ని దృష్టిలో ఉంచుకొని ఇతర నగరాలకు కూడా నడిపే అవకాశం ఉంది. కానీ ఇవన్నీ ఏదో రేపో, ఎల్లుండో 2 రోజుల్లో జరిగిపోతాయని నేను చెప్పడం లేదు. టైం అనేది పడుతుంది. కానీ భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో ఉంచుకుంటే ఖచ్చితంగా నెల్లూరుకి ఎయిర్‌పోర్ట్ అనేది అవసరం. మరియు భవిష్యత్తులో ఈ ప్రాంతం అనేది చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ నెల్లూరు ఎయిర్‌పోర్ట్ దగ్గర నుండి ఇటు కృష్ణపట్నం పోర్ట్ వరకి ఉన్న ఈ మధ్యలో ఉన్న ప్రాంతం అనేది చాలా చాలా అభివృద్ధి అయితే చెందుతుంది. మీరు చూస్తూ ఉండండి. రాబోయే 10 సంవత్సరాల్లో మీరిక్కడ హ్యూజ్ డెవలప్‌మెంట్ అనేది చూస్తారు. ఇవి నెల్లూరు ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించిన వివరాలు. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ గ్రేట్ డే.